हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం। ఈ సంత ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది। ఈ రోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఇంకో 2 వారాలే ఉంది బక్రీద్ పండుగ। దానికి సంబంధించిన పెద్ద పొట్టెలు అనేవి చాలా వచ్చి ఉన్నాయి। సో ఆ చివరిలో కొన్ని పొట్టెలు కూడా అమ్ముడుపోయి ఉన్నాయి। మంచి మంచి పొట్టెలు ఉన్నాయి। ఈరోజు పెద్ద పొట్టేళ్ళకి సంబంధించి 3 వీడియోస్ వస్తాయి, ఒకసారి చూడండి। చాలా మంచి పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి। పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా పెట్టున్నాను। చాలా మంచి మంచి పొట్టెలు వచ్చినాయి చూడడానికి। 130 కేజీల పొట్టెలు వచ్చింది, 90 కేజీల పొట్టెలు, 100 కేజీల పొట్టెలు, ఇలా రకరకాల పొట్టెలు చాలా బాగున్నాయి పొట్టెలు ఈరోజు సొంత వీడియోస్ ఒకసారి చూడండి। అడ్రస్ ఇంకోసారి క్లీన్గా చెప్తాను। ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి। నెల్లూరు నుంచి 40 కిలోమీటర్ల సంత అనేది ఉంటుంది। అలాగే తిరుపతి నుంచి 130 కిలోమీటర్ల సంత అనేది ఉంటుంది। వరగల్లి రోడ్ అండి। నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు గూడూరు దాటుకున్నాక బోడి వరగల్లి రోడ్ అనేసి చెప్తారు। ఇటు నుంచి వచ్చేటప్పుడు తిరుపతి వైపు నుంచి వచ్చేటప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది వరగల్లి రోడ్ అనేసి। ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లారుజాము 4-5 గంటలు స్టార్ట్ అయిపోతుంది। ఇంకా పొట్టేలు వెళ్ళి తిరిగి చూసుకుని వస్తాం ఎలాంటి పొట్టేలు వచ్చినాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది। ఇది వచ్చేసి మైదుకూరు వాళ్ళ బ్యాచ్ అండి। మైదుకూరులో ఈ ఫామ్ ఉంది। సో అది వచ్చేసి మనకు కడప నుంచి ఉంది, కడప సిటీలో ఆ ఫామ్ ఉంది। ఈ రెండింటిని తీసుకుంటే ఒక 10 నిమిషాలు వీడియో వచ్చేస్తుంది। తర్వాత ఇదిగో మన బ్రదర్ ఇలాంటి కొన్ని పొట్టెలు పట్టుకొని ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం। సో బోడి పొట్టెళ్ళు చాలా సైజులో భారీగా కనిపిస్తూ ఉంది, ఇది ఎలా ఉందో అడిగి తెలుసుకుందామండి। సో ఈ పొట్టెళ్ళు చూద్దాం। ఇది బోడి పొట్టెళ్ళు, కొమ్ములు లేవు, చాలా బాగుంది పొట్టెళ్ళు, మంచి కండ మీద బాగుంది। ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? ఇది 2 పళ్ళ మీద ఉంది। సో వెయిట్ ఇలాంటి పొట్టెళ్ళు ఏంటంటే బరువు ఉన్నా కానీ కనిపించవు। ఇంతకుముందు మనం పాత వీడియోస్లో, సంత వీడియోస్లో 2 వీడియోస్లో చూస్తే వాటి బొచ్చు చాలా ఎక్కువగా కనిపిస్తుంది, వెయిట్ లేకపోయినా వెయిట్ అన్నట్టు కనిపిస్తుంది। ఇది వెయిట్ ఉన్నా కానీ వెయిట్ లేనట్టుగానే కనిపిస్తుంది। సో బాగా కండగా ఉంది, బాగుంది పొట్టెళ్ళు వచ్చేటప్పటికి। ఎంత చెప్పినారన్నా? ఇది 40,000, 40,000 का ఆస్కింగ్ ప్రైస్ బతా రే భయ్యా। जो బక్రా देख रहे 40,000, 40,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తా ఉన్నారు। బేరం చెప్పడం అయితే చెప్తా ఉంటారండి, మనకు ఎంత కావాలో అంతగా అడగవచ్చు, బేరం అనేది చేయవచ్చు। సో ఈ పొట్టెలు కూడా భారీ సైజులోనే కనిపిస్తూ ఉంది। సో చూడొచ్చు మీరు। ఇది అది ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? 2 పళ్ళు, పర్వాలేదు నా 2 పళ్ళది ఆ సైజ్ అంటే చెప్పుకోవచ్చు। ఇది ఎంత చెప్పినారనా? 38,000 అనేది దీని ధర చెప్తున్నారంటే। 38,000 का दाम है। బ్రీడర్ కే షకల్ మే కామ్ ఆతా హై జాన్వర్। అవతలది కూడా బ్రీడర్కి పనికి వస్తుంది, అంటే పొట్టేళ్ళు అలా ఉందన్నమాట। కొమ్ములు లేకపోయినా కానీ పొట్టేళ్ళ సైజ్ అలా ఉంది, విత్తన పొట్టేళ్ళ కోసంగా బాగా పనికి వస్తుంది। మొచ్చు ముఖం ఉంది, కర్రీ ముఖం, వెనకాల కాళ్ళు నలుపుగా ఉన్నాయి, ఒంటి మీద బొచ్చు ఎక్కువ లేదు। బ్రీడర్కి ఇది కూడా బాగా పనికి వస్తుంది, చూడొచ్చు చూడొచ్చు। సో కొమ్ములు ఉండే పొట్టేళ్ళ కంటే కూడా ఈ పొట్టేళ్ళు బ్రీడర్కి బాగా కనిపిస్తుంది। 40,000గా బేరం చెప్తున్నారండి, 40,000। సో బ్రదర్ని కూడా ఒకసారి చూపించుకుందాం, అన్నగారి వచ్చేసి। సో ఇకపోతే ఈ పొట్టేళ్ళు వచ్చేసి బ్రదర్ సూరి అండి, ఫామ్ వచ్చేసి కడప। ఇది సూరివి బ్రదర్ పొట్టేళ్ళు వచ్చేసి ఆయన 4 తెచ్చున్నారు। మిమ్మల్ని తీసుకోవాలా, మిమ్మల్ని చూపించలేదు। సో 4 తెచ్చారా? అవి కూడా అవి కాదు, ఈ 4 కదా। సో బ్రదర్ వచ్చేసి సూరి అండి, లాస్ట్ టైం మనం వీడియో తీస్తున్నాం కడప నుంచి। సో ఈయనకు బదులుగా అన్నగారు మాట్లాడి ఉన్నారు। సో అన్నగారు ఇంటికాడ ఉండేవి అమ్ముడుపోయినా ఉన్నాయి, ఇంకా బుక్ చేసేస్తున్నారు కొన్ని। సో ఇక్కడ ప్రస్తుతానికి ఒక 4 తెచ్చి ఉన్నారు। సో ఇది 110 కేజీస్ అండి కూర్చొని ఉండేది। ఒకసారి లేపనా దాన్ని? సరే, ఓకే ఓకే। బాగున్నా, ఎలాగున్నా? బాగున్నారా? సో 4 పొట్టేళ్ళది ప్రైజ్ అడుగుదాం ఒకసారి మనం, ఒక్క సెకండ్ అన్న। 4 పొట్టేళ్ళది యావరేజ్ మీద ప్రైజ్ ఎంత అనేది అడుగుదాం, ఒక్కొక్కటి కాకుండా। సో ఇది ఒకటి ఉంది కదా, 4 పొట్టెలు అనమాట। ఈ 4 వచ్చేసి సో జత पेयर जोड़ा आके 70,000 बता रहे भाई। 70,000 का दाम बता रहे। ये जोड़ा आके एक 35,000 के करीब पड़ेगा। और आस्किंग प्राइस है ये, बार्गेनिंग रहता है, बिल्कुल अलग से बार्गेनिंग ఉంటుంది। మళ్ళీ బేరం అనేది చేసే అవకాశం ఉంటుంది। 70,000గా చెప్తున్నారు। కింద కూర్చుని ఉండేది ఎంత చెప్తారన్నా? 70,000। ఇది 110 కేజీలు దాకా ఉందండి పొట్టెలు వచ్చేసి, అది 70,000 చెప్తా ఉన్నారు। సో ఈ పొట్టెలను అడుగుదాం। ఇదేనా? 45,000। ये वाला आके 45,000 का दाम बता रहे बस, आस्किंग प्राइस 45,000। ఏం పేరు అన్నారు బ్రదర్? నందు। ఎక్కడి నుంచి నా అడ్రస్? నారాయణఖేడ్, తెలంగాణ స్టేట్ నారాయణఖేడ్ నుంచి।
విత్తన పొట్టేళ్ళు కొన్నారన్నా ఈరోజు? ఎన్ని కొన్నారన్నా? 8 పొట్టేళ్ళు కొన్నారు. పొట్టేళ్ళ కోసమే బండి తీసుకుని వచ్చారు అక్కడి నుంచి? అచ్చా. ఎంత పడినాయినా అంటే ఈరోజు నేను బ్రీడర్స్ ఏం కనబడలేదు, నాకు పెద్ద పొట్టేళ్ళే కనిపిస్తున్నాయి. మీరు కొన్నటివి ఎన్ని పళ్ళవి, ఎలాంటివి కొన్నారన్నా? 40 నుంచి 42 వేలు ఒక్కొక్క పొట్టేళ్ళు. ఎన్ని పళ్ళ మీద ఉన్నాయన? 4 పళ్ళు 6 పళ్ళు. సో మీరు 40-42 వేలకు కొన్నారు. 40 వేలకు కొన్న పొట్టేళ్ళని వాళ్ళు ఎంత చెప్తున్నారు నా ధర? 70 అంటే 30 వేల దాకా బేరం చేయవచ్చు. సో ఇదేనండి చెప్పడానికి, అన్నని నిలబెట్టి చెప్పడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు 70 వేలు చెప్పింది 40 వేలు కొన్నారు అంటే 30 వేలు కూడా బేరం అనేది అవుతుంది. మీరే బేరాలు చేశారు, ఎవరైనా పక్క నుండి చేయించారనా? అదే అండి ఈ సంతకుండే ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ వేరే వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. వేరే సంతల్లాగా వాళ్ళు 100 రూపాయలు చెప్తే మీరు రూపాయి కూడా అడగొచ్చు ఇక్కడ ఈ సంత గురించి అయితే. ఓకేనా, అటు పక్క వస్తాను, వచ్చి వీలైతే అది కూడా చూసుకుంటానన్న. సో ఈ 2 పొట్టేళ్ళు ఎవరికి సంబంధించినటివో, పొట్టేళ్ళు రంగు బాగుంది కానీ క్వాలిటీ బాగలేదు పొట్టేళ్ళది. సో కాళ్ళు ముఖము అంతా బాగుంది రంగు పరంగా చూస్తే, కానీ క్వాలిటీ అంత ఇదిగా రాలేదు. ఈ 2 ఎవరు సపరేట్గా కట్టేస్తున్నారు. సో ఈ పొట్టేళ్ళు ఏవైతే చూస్తున్నారో ఇది మైదుకూరు నుంచి ఉన్నారండి బ్రదర్. లాస్ట్ టైం నేను కడపకి వెళ్ళినప్పుడు మిస్ అయిపోయాను, అంటే నేను పేర్లు గుర్తుండవు నాకు. కడప ఫామ్, వైజాగ్ ఫామ్, హైదరాబాద్ ఫామ్ ఇలా సేవ్ చేసుకుని ఉంటాను, వరంగల్ అనేసి. ఆ రకంగా మిస్ అయిపోయింది ఈ ఫామ్ వాళ్ళ నెంబరు. తీరా రిటర్న్ వచ్చేసిన తర్వాత అన్న మీరు మా ఊరి మీద నుంచే వెళ్ళారు అనేసి అంటున్నారు. సో అక్కడ గోడి పొట్టేళ్ళు ఉంది. వీళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద సైజు పొట్టేళ్ళు ఉంటాయి, సంవత్సరం పెంచుతూ ఉంటారు. సో అన్నగారు నా వెనకాలే ఉన్నట్టున్నారు, ఇక్కడే ఉన్నారు, నా వెనకాల ఉన్నారు. ఒకసారి చూపిస్తాను, లైవ్ వెయిట్ ఎంత ఉంటాయనేది చెప్తాను, అలాగే వాటి స్టార్టింగ్ ధర ఎంత ఉన్నాయనేది చెప్పడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా ఇవి మొత్తం ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఎంత చెప్పున్నారు అంటే ఈచ్ వన్ ఎలా చెప్తున్నారు అనేది చెప్తాను. రేపు ఆదివారం ఎట్టా ప్లాన్ అనుకుని ఉన్నాం హజరత్ అయ్య గారికి కాడికి వెళ్దాం అనేసి. రిటర్న్ వస్తూ కడపలో ఈ వీళ్ళ ఫామ్ కూడా ఆగి చూసుకొని రావడానికి ట్రై చేద్దాం. సో బ్రదర్ని ఒకసారి మాట్లాడుకుందాం. అన్నా ఏం పేరు అన్నారన్నా? నరసింహ అండి బ్రదర్ పేరు వచ్చేసి. ఈ పొట్టేళ్ళు మొత్తం ఆయనవేను ఇక్కడ కనిపించే పొట్టేళ్ళు. ఎన్ని పొట్టేళ్ళు అన్నా ఈరోజు? 30 పొట్టేళ్ళు తెచ్చారు. 3 ఉన్నారు మీరు బ్రదర్స్ అక్కడ పొట్టేళ్ళు పెంచేవాళ్ళ? 3 ఉన్నారండి పెంచేవాళ్ళు. ఈరోజు 30 తెచ్చున్నారు. ఎంత బరువు ఉందన్నా స్టార్టింగ్ ఒక్కొక్క పొట్టేళ్ళు? 55 పైబడినది ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది. 50 కేజీస్ అబౌవ్ లైవ్ 70-75 కేజీస్ దాకా అనేది హైయెస్ట్ ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేసి. సో ఒకసారి చూడొచ్చు. ఎంత చెప్పిన అన్న బేరము ఒక్కొక్క స్టార్టింగ్ ప్రైస్? కొన్ని 28, 2 38 అమ్మినాం, 2 33 అమ్మినాం, 1 38, 33కి అమ్మి ఉన్నారు. మిగతా వచ్చేసి 28,000 కాడి నుంచి స్టార్టింగ్ ప్రైస్. 28,000 కాడి నుంచి పై మాట అన్నట్టు ఉన్నాయండి. ఒకసారి చూడొచ్చు పొట్టేళ్ళు ధర విన్నారు కదా. 2 వచ్చేసి 38కి అమ్మారు, ఒక్కొక్కటి 38 లెక్కన, ఒకటి వచ్చేసి 33,000 లెక్కన అమ్మారు. మిగతావి వచ్చేటప్పటికి 28,000 కాడి నుంచి స్టార్టింగ్ ప్రైజ్లు ఉన్నాయి. ధరలు స్టార్టింగ్ 28,000 కాడి నుంచి. సో చూస్తున్నారు కదా 28,000 కాడి నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అనేవి ఉన్నాయండి ఈ బ్యాచ్లో వరకు. సో అన్నను కలుద్దాం వీలైతే. అన్నా అదే అంటున్నా, నా వీడియోలో అదే చెప్తున్నా, ఆ పేరు మిస్ అయిపోయేసి వెళ్ళిపోయి. ఈసారి వస్తే ఆదివారం రోజు సాయంత్రం 2 గంటల పైన వస్తాను. రేపు ఆదివారం వస్తాను, మైదుకూరుకి వచ్చి కాల్ చేస్తా. సో బ్రదర్ది మైదుకూరు అండి. సో వెళ్ళి చూద్దాం. ఇవి ఇక్కడికి వీళ్ళ ఫామ్ వచ్చేటప్పటికి నరసింహ, ఈ అన్నగారు, ఇంకొకరు ఉన్నారు, 3 ఉన్నారు. రేపు శుక్రవారం వెళ్ళేసి సుబ్రహ్మణ్యం రెడ్డి. సో ఉమాపతి అన్న ఎక్కువైపోయినాయా? సో ఇది ఇక్కడికి. సో రమణన్న పొట్టెలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. లాస్ట్ వీక్ మనం 100 గొర్రెలు కొన్నప్పుడు అన్నవి ఒక 2 పొట్టెలు కొన్నాం, మిగతా వాళ్ళవి ఒక 3 కొన్నాం. మొత్తం 5 పొట్టెళ్ళు కొన్నాం లాస్ట్ వీక్ విత్తన పొట్టెళ్ళు. సో 62,000 ఒక పడింది, 30,000 అలా కొన్ని పడ్డాయన్నమాట. సో ఈ బ్రీడర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని తెచ్చారో అడిగి తెలుసుకుందాం. ఎన్ని తెచ్చారు నా ఈరోజు మనవి బ్రీడర్? 10 తెచ్చారా? నేను ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. 4 అమ్మేశారు, 4 ఉన్నాయి, 6 ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి, ఇంకా 5 అమ్మేశారు. ఇవి మేకల మంద వస్తూ ఉంది. సో అన్న అవతల పక్క ఉండేది చూద్దాం ఒకసారి. ఇదే చూద్దాం. ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది? అది 2 పళ్ళ మీద ఉంది.
అది వస్తుంది చూడండి బయటికి. ఉన్నంగా ఉంది పొట్టేళ్ళు. ఇది పళ్ళేసిందనా? ఇప్పుడు ఉండి అదే కనిపిస్తూ ఉందండి. 2 పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు. ఇప్పుడే పళ్ళు ఊడినాయనేసి చెప్తున్నారు. సో ఇది ఎలా చెప్పినారు నా? ఇది 55,000 అనేది 55,000 అండి పొట్టేళ్ళు వచ్చేటప్పటికి. ఇది బ్రీడర్. ఇవి విత్తన పొట్టేళ్ళు అండి, విత్తన పొట్టేళ్ళ కోసం. సో ఇదే అన్న 2 పళ్ళ మీద ఉంది. ఇది కూడా 33,500 అనేది చెప్తున్నారు. ఇది బ్రీడర్ కోసంగా. చివరిగా అక్కడ ఒకటి ఉంది. ఈ 5 పొట్టేళ్ళు అనేటివి బ్రదర్ ఉన్నాయి. ఈరోజు అమ్మకాలు అనేటివి అయిపోయినాయి. 5 పోయినాయి, 5 ఉన్నాయి అంటున్నారు. వాటి జతలోటివి అన్నీ అమ్మేశారా? మిగిలినటివి ఉన్నాయి ఇంకా. ఇది కూడా పర్వాలేదు, ఇది కూడా బాగా కనిపిస్తుంది. 3 పొట్టేళ్ళు బాగున్నాయి. ఇది కూడా పళ్ళు వేసిందా లేదా? పళ్ళు వేయలేదు ఇంకా, పళ్ళు ఊడలేదు. సో అది ఎంత చెప్పినారనా? 37,000. ఇవన్నీ బ్రీడర్స్ అండి. ఇప్పుడు దాకా మీరు చూసినట్టు మాంసానికి ఇవి బ్రీడర్స్. అది మాంసానికి, ఇది బ్రీడింగ్ కోసం అన్నమాట. సో ఎలా ఉంటాయి ప్రైజులు వచ్చేటప్పటికి. సో ఇదే అండి ఈరోజు వీడియో. వచ్చేటప్పటికి చాలా మంచిగానే పొట్టేళ్ళు అనేటివి వచ్చున్నాయి, పెద్ద పొట్టేళ్ళు. ఇంకా అటుపక్క గొర్రెలు ఉండే దగ్గర దించున్నారంట పెద్ద పొట్టేళ్ళు. అది కూడా చూసుకొని వద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళేసి. సో క్రౌడ్ బాగానే ఉంది ఈరోజు.